దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ క్వెషన్. యెహోవా నిస్సి అంటే ఏమిటి? ఏ యెహోవా నా కాపరి. బి యెహోవా నా ధ్వజము. యెహోవా నా స్వస్థత. డి యెహోవా నా సమాధానము. తెలిసిన వాళ్ళు కామెంట్లో టైప్ చేయండి. టైమ్ స్టార్ట్ నౌ. 1, 2, 3. జవాబు యెహోవా నా ధ్వజము. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో, తర్వాత మోషే బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అని ఉంది. అంటే తన ప్రజలను నడిపిస్తున్న మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి మోషేని ఎన్నుకున్న తర్వాత కానాను దేశానికి నడిపించారు. ఆ మార్గంలో ఎన్నో ఆటంకాలు కలిగినా సముద్రాన్ని 2 పాయలుగా చేసెను. ఆహారం కొరకు మన్నాను కురిపించెను. దాహం కొరకు బండని చీల్చి నీటిని ప్రవహింపచేసెను. ఇవన్నీ జరిగిన తర్వాత అమాలేకీయులు యుద్ధం చేయ పూనుకొనిరి. అప్పుడు మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచుకొని అమాలేకీయులతో యుద్ధము చేయమనెను. యెహోషువ మోషే చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధమాడెను. తర్వాత మోషే, అహరోను, హూరు కొండ శిఖరాన ఎక్కిరి. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. చేతులు కిందకి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అప్పుడు మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తెచ్చి అతన్ని కూర్చోబెట్టి ఒకరు ఇటుపక్క ఒకరు అటుపక్క చేతులు ఆదుకొనగా సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అప్పుడు యెహోషువ అమాలేకీ రాజులను వారి ప్రజలను గెలిచెను. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు విశ్వాస జీవితంలో ముందుకు సాగకోకుండా శత్రువుల్లాగా మారి మనల్ని అడ్డుకుంటాయి, ఇంకా కృంగజేస్తాయి. మోషే వలె ప్రార్థించి దేవుణ్ణి మన ధ్వజంగా చేసుకున్నట్లయితే విజయం మనకు లభిస్తుంది. విజయము కేవలం మన బలంతో కాదు, కానీ దేవుని యొక్క సహాయం, ప్రార్థన వల్ల వస్తుంది. అలాగే దేవుని సేవలో ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడం ఎంతో ముఖ్యమైనది. మన జీవిత అవసరాలలో, పోరాటంలో దేవునిపై నమ్మకంతో విడిచిపెట్టకుండా ప్రార్థన చేసేవారంగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, మా జీవితంలో ఎన్ని పోరాటాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభువా, మా బలంతో కాక మీ శక్తితో, ప్రార్థనతో జయించడానికి కృపను దయచేయండి తండ్రి. మోషే వలె నమ్మకంగా ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయము తండ్రి. అవును తండ్రి, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు సహాయం